ఏటీఎంలో ఏటీఎం పగలగొట్టి దుండగులు అమౌంట్ ఎత్తుకుపోయినట్టు వెహికల్లో 4 నుంచి 5 మంది దుండగులు బ్యాంకుని ఏటీఎంని గ్యాస్ కట్టెతోటి పగలగొట్టి అందులో ఉన్నటువంటి అమౌంట్ ఇంకా మాకు క్లారిటీ లేదు. దగ్గర 25 నుంచి 30 లక్షల వరకు పోయి ఉంటుందని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. వాళ్ళకి ఇట్లా వచ్చిన తర్వాత కరెక్ట్ అన్ని విధాలా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నాం. తప్పకుండా ఈ గ్యాంగ్ని పట్టుకొని అమౌంట్ రికవర్ చేస్తాం. తప్పకుండా మాకు సరైన ఆధారాలు ఉన్నాయి. వాటి ద్వారా ఖచ్చితంగా గ్యాంగ్ని ట్రేస్ అవుట్ చేస్తాం. ప్రజలకు ఈ బ్యాంకులే కాకుండా ప్రజలకు కూడా, ఎందుకంటే ఈ వారం రోజులు చాలా ఇంపార్టెంట్. మనకు మేడారం జాతర ఉంది కాబట్టి పబ్లిక్ అంతా తాళాలు వేసేసుకొని మేడారం జాతర పోతూ ఉన్నారు. ఈ దొంగలంతా ఎక్కువ మేడారం జాతరకే కాన్సన్ట్రేట్ చేసి మేడారం జాతర పోతూ కూడా అక్కడక్కడ ఈ దొంగతనాలు చేసేసి పోయే అవకాశం ఉంది. ఇండివిజువల్కి కూడా ఈ బ్యాంకులు కానీ చిన్నవి కానీ నిన్న కూడా రోజు అలర్ట్ చేస్తూ ఉన్నాం. మా వాళ్ళని దొంగతనాలు ఇళ్లకు పెట్టిన తాళాలని ఇళ్లకు తాళాలు వేసుకున్న వాటిని పగలగొడుతున్న దొంగలని చెప్పి అలర్ట్ చేస్తూ ఉన్నాం. మా వాళ్ళంతా కాలేజీలలో తిరుగుతూ ఉన్నారు. ఇది ప్రొఫెషనల్ గ్యాంగ్లకు కనబడతా ఉంది. వాళ్ళు తొందరనే ఒక 15-20 నిమిషాలనే వచ్చినటువంటి వాళ్ళ కార్యక్రమం చేసుకొని కంప్లీట్గా వెళ్ళిపోయిన తెలుస్తూ ఉంది. తప్పకుండా ఈ గ్యాంగ్ను పట్టుకొని కోర్టుకు అప్పచెప్పి కఠినమైన శిక్షలు వేసుకుంటే మేము అన్ని ఏర్పాటు చేస్తాం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇళ్లకు తాళాలు వేసి పోయినప్పుడు వాల్యుబుల్స్ ఇళ్లలో పెట్టుకోవద్దు. క్యాష్ కానీ ఏముంటే భద్రంగా దాచుకొని పెట్టుకోవాలా. జాతర పోయే మహిళలు కూడా పుస్తకాలు అక్కడ కూడా మనకి ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది. అక్కడ కూడా పుస్తకాలు కొట్టేస్తూ ఉన్నారు. క్యాష్ అంతా కొట్టేస్తూ ఉన్నారు. కాబట్టి మహిళలు ఈ వారం 15 రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి మేము మనం చేస్తూ ఉన్నాం. ఈ గ్యాంగ్ను తప్పకుండా పట్టుకొని అతి త్వరలోనే మీ దగ్గర మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మీకు ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేస్తామని చెప్పి ఆశయం మాకు దృఢమైనటువంటి ఆశయం ఉంది. తప్పకుండా మేము అన్ని రకాలుగా ఈ గ్యాంగ్ని ట్రేస్ అవుట్ చేసేసి పట్టుకునే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. బయట ఆప్షన్ పోతుంది. సెంటర్ తీసుకున్నారా సాయి ఉన్నాడు కదా, సాయి కిరణ్ వాళ్ళు